ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్న అంశం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే నెగ్లెక్టెడ్ టాపిక్. మనం పెద్దగా పట్టించుకోని అంశం అనమాట. ఎందుకు నెగ్లెక్టెడ్ టాపిక్ అంటున్నానంటే, మనం ఎక్కువగా మన యాక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. అంటే మనం చేసే క్రియలు చాలా ముఖ్యం. ఎందుకంటే వాక్యంలో క్రియలు లేని విశ్వాసం మృతము అనే మాట వ్రాయబడింది. సత్క్రియలు చేయడం కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే మాట వ్రాయబడింది. సత్క్రియలు అనే ధనాన్ని నీవు నేను సంపాదించుకోవాలనే మాట కూడా వాక్యంలో వ్రాయబడింది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ డిస్కస్ ఆర్ వీ ఫోకస్ ఆన్ అవర్ యాక్షన్స్. మనం ఏం చేస్తున్నాం, సరైన పనులు చేయాలి, సరైన కార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి అనే దాని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. బట్ వాట్ వీ నెగ్లెక్ట్ ఇస్ వై వీ డూ వాట్ వీ డూ. ఏం చేస్తున్నామో అనేది ఫోకస్ చేయడం మంచిదే, బట్ ఏం చేస్తున్నామో అది ఎందుకు చేస్తున్నాం చూడండి, అది చాలాసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో మోటివ్స్ అంటారు. మోటివ్స్ అంటే ఉద్దేశాలు. ఏ పని చేసినా ఆ పని చేయడానికి వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి. ఏది ఒక ఉద్దేశం లేకుండా, ఒక ఆలోచన లేకుండా ఏ పని కూడా మనం చేయం కదండి. కారణం లేకుండా ఏ పని మనం చేయం ఈ లోకంలో. సో ఒక ఉద్దేశంతోనే ఏ పనైనా చేస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో దేవాది దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ ఒక ప్రాముఖ్యమైన మాటను మానవ హృదయాన్ని గూర్చి, మానవ తలంపులను గూర్చి, ఉద్దేశాలను గూర్చి తెలియపరిచారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. 1 Chronicles chapter 28 verse 9. సొలొమోను, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దేవుడు సొలొమోనును చాలా ప్రేమించి సొలొమోనుకు చెప్పిన ఒక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ గమనిస్తున్నాం. దేవాతి దేవుడు తన్ను గూర్చి చెప్పుకున్న మాట ఏంటంటే, దేవుడు అందరి హృదయములను పరిశోధించువాడు. హీ టెస్ట్ ఆల్ ద హార్ట్స్. అందరి హృదయాలు పరిశోధిస్తాడంట. అందరి యొక్క ఉద్దేశాలు కూడా దేవుడు పరిశోధిస్తాడు. ఆలోచనలను సంకల్పములను ఎరిగిన వాడై ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చేసే పనులు సరిగ్గా ఉండేటట్లు చూసుకో సొలొమోను అని మాత్రమే చెప్పలేదు, కానీ నేను దేవుడుగా నీ హృదయాన్ని ఎరుగున్నాను, ప్రతి మనిషి యొక్క హృదయాన్ని నేను గమనిస్తున్నాను, సంకల్పాలను గమనిస్తున్నాను అని దేవుడు సొలొమోనుతో చెప్పాడంటే దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ టు గాడ్. దేవుడు హృదయాన్ని, అంతరంగంలో ఉన్న సంకల్పాలను, ఒక పని మనం చేయడానికి వెనకాల మనకున్న ఉద్దేశాలను దేవుడు చాలా ప్రాముఖ్యమైనవిగా భావిస్తున్నాడు. కాబట్టే బికాస్ దోస్ ఆర్ ఇంపార్టెంట్ టు గాడ్ ఈజ్ స్పెసిఫికలీ మెన్షనింగ్ దెమ్ టు సొలొమన్. మనిషి యొక్క ఉద్దేశాలు దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యం కనుక దేవుడు వాటిని ఎరిగేవాడు, దృష్టించేవాడు, గమనించేవాడు కనుక సొలొమోనుకు అంత ప్రత్యేకంగా దేవుడు నేను హృదయాలను ఎరిగిన వాడును, హృదయాంతరంగమును పరిశోధించేవాడును, పరిశీలించేవాడును అనే మాట దేవుడు చెప్పాడు. ఇంకొకసారి కూడా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే సొలొమోను యెష్షయి ఇంటికి, అంటే దావీదు యొక్క తండ్రి అయిన యెష్షయి ఇంటికి సమూయేలు ప్రవక్త మరి నూనెను తీసుకొని రాజును అభిషేకించాలని బయలుదేరి వెళ్తాడో, ఆ సమయంలో యెష్షయి యొక్క పైనున్న కుమారులందరూ, మనకు తెలుసు కదా దావీదు కడసారివాడు, హీ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్. అందరికంటే చిన్నవాడుగా దావీదు ఉన్నాడు. బట్ అతని కంటే పెద్దవారిగా ఉన్న కుమారులందరినీ చూసి సమూయేలు పాపం పొరపాటు పడిపోతుంటాడు. ఒకవేళ వీరేనేమో దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, వీళ్ళ రూపం చాలా బాగుంది, పర్సనాలిటీ చాలా బాగుంది, స్టేచర్ చాలా బాగుంది, వీళ్ళకి ఉన్న పరిస్థితులు చూస్తుంటే రాజుకు కరెక్ట్గా సరిపోతాడు అనిపిస్తున్నాడు అని సమూయేలు పొరపాటు పడుతున్న సమయంలో దేవుడు సమూయేలుకు చెప్పిన మాట మనందరికీ తెలుసు. అది మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. మ్యాన్ లుక్స్ ఎట్ ది అవుట్వర్డ్ అపియరెన్స్ బట్ గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్. మనుష్యుడు పైరూపాన్ని లక్ష్య పెడతాడేమో కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. సో దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని గూర్చి, అంతరంగాన్ని గూర్చి, ఉద్దేశాలను గూర్చి దేవుడు స్ట్రెస్ చేశాడు, మెన్షన్ చేశాడు, నేను గమనిస్తున్నాను అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, దేవుడు తిరిగి సమూయేలు ప్రవక్తతో కూడా ఇదే మాట చెప్పాడు. నువ్వు పైరూపాన్ని లక్ష్య పెడుతున్నావు, ఎందుకంటే నువ్వు మనుషుడివి, నీకు పైరూపం ఒకటే కనబడుతుంది. బట్ నాకు అంతరంగం తెలుసు. ఐ నో వాట్స్ ఇన్ ద హ్యూమన్ హార్ట్. నేను అంతరంగానికే ప్రాధాన్యతనిస్తాను, ప్రాముఖ్యతనిస్తాను.
మా తండ్రి గారు మరి మా చిన్నప్పటి నుంచి కూడా బ్యాంక్లో జాబ్ చేస్తున్నప్పుడు, అంటే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి సంపూర్ణ సేవకు రాకముందు కూడా బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ దేవుని పరిచర్యలో ఉంటూ ఉండేవారు. సో ఆ సమయంలో మా ఇంటికి చాలామంది వస్తూ వెళ్తూ ఉండేవారండి. చాలా పల్లెటూర్ల నుంచి చాలామంది వస్తూ ఉండేవారు. ఆ తర్వాత కొంతమంది మేమున్న టౌన్లో నుంచి చాలామంది వస్తూ ఉండేవారు. కొంతమంది కౌన్సిలింగ్ కోసం వచ్చేవారు, కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చేవారు, కొంతమంది సలహాలు అడగడానికి వచ్చేవారు. సో ఎవరైనా మా ఇంటికి విజిటర్స్ వచ్చారు అని తెలిస్తే వారిని కూర్చోబెట్టిన తర్వాత మా నాన్నగారు నేను గమనిస్తున్నప్పుడు ఒకటి మా డాడీ ప్రతిసారి చేస్తూ ఉండేవారు. అదేంటంటే ఎవరు వచ్చినా వారిని కలవడానికి వెళ్ళే ముందు మా ఇంట్లో మా బెడ్రూమ్లో మంచం దగ్గర మోకరించి మా నాన్నగారు ప్రార్థన చేసుకొని వెళ్ళేవారు. చూడండి, యూజువల్గా మనం ప్రేయర్ ఎందుకు చేస్తాము? ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనం ఏదైనా పని నిమిత్తం వెళ్తుంటే, ప్రయాణం నిమిత్తం వెళ్తుంటే, ఉద్యోగానికి వెళ్తుంటే, స్కూల్కి వెళ్తుంటే, ఆఫీస్కి వెళ్తుంటే ప్రార్థన చేసుకొని వెళ్తాం. ఎందుకంటే మార్గంలో దేవుడు కాపుదలు ఇవ్వాలని, లేకపోతే వెళ్ళిన పనిని సఫలపరచాలని. కానీ మా నాన్నగారిలో నేను గమనించింది ఏంటంటే, డాడీని కలవడానికి ఎవరైనా విజిటర్స్ వస్తే వారిని కలవడానికి వెళ్ళే ముందు దేవుడితో ఒక మాట చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చేవారు. ఆ తర్వాత ఒకరోజు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, అంటే ఆసక్తితో మా డాడీని ఒక ప్రశ్న అడిగాను. డాడీ, ఎవరైనా కలవడానికి వెళ్ళేటప్పుడు వై డు యూ ప్రే, ఎందుకు ప్రార్థన చేసుకుంటారు మీరు అంటే మా డాడీ చెప్పేవారు, వారు ఎందు నిమిత్తం వచ్చారో, వారు ఏ కార్యం కొరకు వచ్చారో, వారికి ఒకవేళ సలహాలు కావాలంటే దేవుడు నాకు మంచి జ్ఞానం ఇచ్చి వారికి ఉపయోగకరమైన ప్రయోజనకరమైన సలహాలు ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేయాలని, జ్ఞానం ఇవ్వాలని, ఒకవేళ వారు ఏదైనా తప్పుడు ఉద్దేశంతో వస్తే కూడా దేవుడు నాకు అది ముందుగానే తెలియపరచాలని నేను ప్రార్థన చేసుకొని వెళ్తానమ్మా. నా కాన్వర్జేషన్స్ అన్నీ దైవ చిత్తానుసారంగా ఉండాలని నేను ఆశిస్తాను అని మా డాడీ చెప్పినప్పుడు అది ఇప్పటికీ నేను ఫాలో అవుతుంటానండి. ఎవరైనా కౌన్సిలింగ్కి వచ్చినా, కౌన్సిలింగ్ కొరకు పలానా సమయానికి ఫోన్ చేయండి అని ఎవరికైనా చెప్పినా వారితో మాట్లాడబోయే ముందు నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా, వీరు ఎందుకు వస్తున్నారు నాకు తెలీదు, వారి సమస్య ఏంటో నాకు తెలీదు, నాకున్న జ్ఞానం అయితే సరిపోదు వారితో మాట్లాడడానికి. ఒకవేళ కొంతమంది తప్పుడు ఉద్దేశాలతో కూడా రావచ్చు. నో మ్యాటర్ వాట్, వారు ఏ పరిస్థితుల్లో ఏ స్థితిగతుల్లో వచ్చినా వారితో ఎలా మాట్లాడాలో సమయానుకూలమైన సమయోచితమైన సహాయము నాకు అందించు అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మనుషుల యొక్క హృదయాంతరంగాలు నాకు తెలియదు కానీ నా దేవునికి తెలుసు. కాబట్టి నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటే ఒకవేళ ఎవరైనా తప్పుడు ఉద్దేశాలతో తప్పుడు తలంపులతో వచ్చినా నాకు ఆ దేవుడు తెలియపరిస్తే నేను వెంటనే ఆ కాన్వర్జేషన్ను ఎంతకి మినిమైజ్ చేసి వారిని ఎప్పుడు పంపించేయాలో కూడా దేవుని నడిపింపు ప్రకారం చేస్తూ ఉంటాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు హృదయాంతరంగములను ఎరిగినవాడు. వీ కెనాట్ స్కాన్ త్రూ ద హార్ట్. ఒక మనిషి హృదయాన్ని స్కాన్ చేసే కెపాసిటీ ఈ ప్రపంచంలో ఏ మెషిన్కు లేదండి. హార్ట్లో ఆర్టరీస్ లేకపోతే వెయిన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, హార్ట్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, కొలెస్ట్రాల్ ఏమైనా వెళ్ళి అడ్డం పడిందా, లేకపోతే హార్ట్ బీట్ ఎంత, హార్ట్ రేట్ ఎంత, బీపీ ఎంత, ఇలాంటివన్నీ మెజర్ చేసే మెషిన్స్ ఉన్నాయేమో. కానీ మనుషుల హృదయంలో ఉన్న ఆలోచనలు స్కాన్ చేయగలిగిన మెషిన్ మాత్రం, అంత జ్ఞానం మాత్రం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. బట్ దేవునికి ఉంది అది. గాడ్ నోస్ ద థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. 7వ కీర్తన 9వ వచనంలో కూడా ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి. సామ్ 7:9. 7వ కీర్తన 9వ వచనం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. హల్లెలూయా. దేవుని గురించి భక్తుడు చెప్తున్న మాట, నీవు హృదయములను అంతరింద్రియములను పరిశీలించు దేవుడు. మన దేవుడు పరిశీలించేవాడు. హీ ఎగ్జామిన్స్. కూరగాయలు కొనుక్కోవాలన్నా, ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా వెళ్ళి చూసుకొని అన్ని విధాలుగా అటు తిప్పి ఇటు తిప్పి ముందుకి వెనక్కి, పెద్ద వస్తువు అయితే చుట్టూ తిరిగి ఆన్ చేసి టెస్ట్ చేసుకొని ట్రయల్ రన్ వేసుకొని బాగుందంటేనే తెచ్చుకుంటాం కదండి. మనం అన్ని విషయాలు అన్ని వస్తువులు పరీక్షించుకుంటాం. కానీ దేవుడు ఏం పరీక్షిస్తాడు, దేవుడు ఏం పరిశీలిస్తాడంటే హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు. ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ కుటుంబం ఏంటంటే దావీదు యొక్క కుటుంబం. అంటే దావీద్ యాక్చువల్గా సౌలు రాజుకు అల్లుడయ్యాడండి. డేవిడ్ బికేమ్ సాల్స్ సన్ ఇన్ లా. ఎప్పుడైతే దావీదు గొల్యాతును జయించాడో, గొల్యాతు మీద పోరాడి గెలిచాడో, ఆ సమయంలో సౌలు రాజు నా కుమార్తె, నా పెద్ద కుమార్తె అయిన మేరబును ఎవరైతే గొల్యాతును చంపుతారో వారికిచ్చి పెళ్లి చేస్తానని ఒక ప్రకటన చేసినట్లుగా మనం వాక్యంలో గమనిస్తాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము
17వ వచనం వాక్యంలో ఒకసారి చదువుకుందాం. 1 Samuel చాప్టర్ 18 verse 17. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనం. సౌలు నా చేయి వాని మీద పడకూడదు, ఫిలిస్తీన్ల చేయి వాని మీద పడునుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెను. ఇది చూడ్డానికి ఎలా ఉందంటే సౌలుకు దావీదు మీద ఎంత ప్రేమ ఉందో అనిపిస్తుంది కదండి. అబ్బా ఎంత ప్రేమ, సొంత కూతుర్ని ఇచ్చేస్తున్నాడా దావీదికి. దావీదు ఒక నార్మల్ యెష్షై అనే ఒక ఆర్డినరీ పర్సన్ యొక్క ఇంట్లో పుట్టిన వ్యక్తి, ఒక రాజకుటుంబానికి చెందినవాడు డెఫినెట్గా కాదు, ఒక కేవలం గొర్రెలు కాసుకునే వ్యక్తి. హీ సింప్లీ అ మియర్ షెపర్డ్ బాయ్, ఒక సాధారణమైన గొర్రెల కాపరి. అయితే దావీదును రాజైన సౌలు తన ఇంట్లోకి తీసుకుంటున్నాడా, వావ్ అనిపిస్తుంది చూడ్డానికి. దావీదు కూడా అబ్బా సౌలుకు నేనంటే ఎంత ప్రేమ అని బయటకు అనిపిస్తుంది, కానీ సౌలు యొక్క అంతరంగం ఏంటి అని మనం ఆలోచిస్తే, సౌలు తన కుమార్తె అయిన మేరబుని ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తాను అని వాగ్దానం చేశాడంటే తన ఇంట్లోకి దావీదు వచ్చేస్తే దావీదును చంపడం ఇంకా ఈజీ అయిపోద్దని. దావీదుకు సౌలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. పెద్ద కుమార్తె అయిన మేరబును మరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత చూడండి 20వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా ఉండునట్లును ఫిలిస్తీన్ల చేయి అతని మీద ఉండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తును అనుకొని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడవు అగుదు అని దావీదుతో చెప్పి. దావీదుకు చెప్పే మాటలు చాలా స్వీట్గా ఉన్నాయండి, చాలా షుగర్ కోటెడ్గా ఉన్నాయి, మంచి చాక్లెట్ స్వీట్ బాక్స్ ఇచ్చినట్లు ఉన్నాయి. అంటున్నాడు, ఒక కూతురు మిస్ అయిపోతే ఏం పర్వాలేదు దావీదు, నువ్వేం బాధపడకు, నాకు ఇంకో కూతురు ఉంది కదా, మీకాలుంది, ఈ కుమార్తె ద్వారా అయినా సరే నువ్వు నాకు అల్లుడైపోతున్నావు అంటే. నిజానికి దావీదుకి సౌలు యొక్క ఇంటెన్షన్స్ తెలియదు కాబట్టి బహుశా ఫర్ ద టైం బీయింగ్ దావీదు ఆనందపడి ఉంటాడు, సంబరం పడి ఉంటాడు, ఫ్రెండ్స్ అందరికి వెళ్ళి చెప్పుకుంటాడు, నేను రాజుకి అల్లుడు కాబోతున్నాను రా, నాకు దేవుడు ఒక మంచి స్థితిని ఇవ్వబోతున్నాడు అని బహుశా దావీదు హ్యాపీ ఫీల్ అయి ఉంటాడేమో. కానీ సౌలు యొక్క ఇంటెన్షన్ మాత్రం దావీదు ప్రాణం తీయడానికి తన కుమార్తె అయిన మీకాలును వాడుకుందాము అని సౌలు యొక్క ఉద్దేశం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఆ మాటలన్నీ మనం చూస్తామండి. సౌలు ఒక ఛాలెంజ్ దావీదుకి ఇస్తాడు, అదంతా కూడా పని పూర్తి చేసుకొని వస్తాడు, ఫిలిస్తీన్ల మీదకి వెళ్తాడు, యుద్ధం చేస్తాడు. తిరిగి తను ఏమనుకున్నాడు ఆ పనిని సాధించుకొని వచ్చిన తర్వాత సౌలు అనుకుంటాడు, దావీదుని నేను ఎలాగో చంపలేకపోతున్నాను, ఫిలిస్తీన్ల మీదకు పంపించాను, ఫిలిస్తీన్లైనా దావీదును హతం చేస్తారు అనుకున్నాను, కానీ దావీదుకు దేవుడు సామర్థ్యం ఇచ్చాడు, నౌ ఐ విల్ ప్లాన్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు నేను ఇంకొక ఆలోచన ఏదో ఆలోచిస్తాను, ఇంకొక పన్నాగం పన్నుతాను. నాకేమైనా తెలివి తక్కువ? దావీదు మీద కక్ష సాధింపు చర్య నేను చేయాలనుకుంటే నా కూతురే ఉంది కదా దావీదు భారీగా, నేను ఏమైనా చేయగలనని సౌలు మరి యొక్క ఉద్దేశాన్ని ఆలోచన చేసి తన కుమార్తె అయిన మీకాల వద్ద కొంతమంది పనివారిని పంపిస్తాడు, సైనికుల్ని పంపిస్తాడు. ఏమనంటే దావీదు పడుకున్నప్పుడు మంచంతో పాటు దావీదుని తీసుకొని వచ్చేయండి, ఆ తర్వాత నేను దావీదును హతం చేస్తానని. కానీ వాక్యంలో వ్రాయబడి ఉంది, మేరబు మీకాలు దావీదును ప్రేమించి ఆమె ప్రాణాన్ని కాపాడిందండి. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 11వ వచనం, ఉదయమున అతని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. ఆ తర్వాత మీకాలు ఇంకేదో గృహదేవత బొమ్మ పెట్టి ఆ తర్వాత తల దగ్గర బొచ్చు పెట్టి ఒక బొమ్మలాగా మనిషి ఉన్నట్లు తయారు చేసి అదంతా ఒక డ్రామా ఆడినట్లుగా గమనిస్తున్నాం. బట్ మీకాలు మాత్రం దావీదును ప్రేమించింది కాబట్టి మీకాలు దావీదు యొక్క ప్రాణాన్ని కాపాడింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, సౌలు పైకి చేసే కార్యాలు ఒక రకంగా ఉన్నాయి, కానీ అతని లోపలున్న భావాలు అంతరంగాలు మాత్రం సరిగ్గా లేవు. అయితే అట్ ది ఎండ్ ఆఫ్ సాల్స్ లైఫ్ సౌలు జీవితం యొక్క చరమాంకం ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే, యుద్ధంలో ఒకే దినము సౌలు తన కుమారులు హతమయ్యారు. సౌలు దావీదును ఎంత భయంకరంగా చంపాలని జీవితం అంతా ప్రయాసపడి సౌలు జీవితంలో రెస్ట్ తీసుకోలేదు, దావీదును కూడా రెస్ట్ తీసుకొనివ్వలేదు, రెస్ట్లెస్గా చేసి పడేశాడు. కానీ సౌలు ఒక భయంకరమైన చావు చచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. సౌలు యొక్క మోటివ్స్ బాలేవండి, ఉద్దేశాలు బాలేవు.
చాలాసార్లు మనం అనుకుంటాం, పైకి నేను మంచి పనులే చేస్తున్నాను కదా, పర్వాలేదులే, నాకు మనుషుల దృష్టిలో ఒక మంచి సర్టిఫికేట్ ఉంది, తల్లిదండ్రుల దృష్టిలో ఒక మంచి సర్టిఫికేట్ ఉంది, దేవుడు కూడా పెద్దగా పట్టించుకోడు అనుకుంటున్నానులే, నా ఉద్దేశాలతో పెద్ద పనేముంది అని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ వై వీ డూ సర్టన్ థింగ్స్ మ్యాటర్ మోర్ దెన్ వాట్ వీ డూ. మనం ఎందుకు ఏ పని చేస్తున్నామో, ఎందుకు ఒక పని చేస్తున్నామో అది చాలా చాలా ప్రాముఖ్యం అండి. పైకి నేను మంచి క్రియలే చేస్తున్నాను, సత్క్రియలే చేస్తున్నాను, సహాయమే చేస్తున్నాను, బట్ సహాయం చేస్తున్నావు, దాని వెనకాల నీ ఉద్దేశం ఏంటి? ఇతరులకు మేలుకరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు, బట్ దాని వెనకాల నీకున్న దురుద్దేశం ఏదైనా ఉందా? లేకపోతే హిపోక్రసీతో చేస్తున్నావా, వేషధారణతో చేస్తున్నావా, లేకపోతే కపటంగా ప్రవర్తిస్తున్నావా, లేకపోతే ముందు ఒకలాగా వెనకొకలాగా ఉందా? ముందు బాగానే ఉన్నాను కదండి, ఇంకా వెనక సంగతి ఎందుకండి అంటారు కొంతమంది. దాన్నే వేషధారణ అంటారు కదండి. నేను అనుకుంటాను, ఈ మెసేజ్ మనం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి మనతో మనం ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి. అదేంటంటే, నేను ఏం చేస్తూ ఉంటాను ప్రతిరోజు, నేను ఇతరులకి ఎప్పుడెప్పుడు సహాయం చేస్తుంటాను, ఏ విధాలుగా సహాయం చేస్తుంటాను, అదొకటి. సహాయం చేస్తున్నప్పుడు నా ఉద్దేశాలు ఏంటి, వాట్ ఆర్ మై ఇంటెన్షన్స్, వాట్ ఆర్ మై మోటివ్స్ బిహైండ్ హెల్పింగ్ అదర్స్ ఆర్ బిహైండ్ డూయింగ్ గుడ్ థింగ్స్. మంచి పనులు, ఇతరులకు సహాయం చేసే పనులు, ఇతరులకు మేలు చేసే పనులు, బయట వారు మెచ్చుకునేలా కనబడే పనులు నేను చేస్తున్నప్పుడు దాని వెనకాల నా ఉద్దేశాలు సరిగ్గా ఉన్నాయా లేదా? మనతో మనం కూర్చొని ఒక ఇంటర్వ్యూ తీసుకొని మనల్ని మనం స్వపరీక్ష చేసుకోగలిగితే హృదయాంతరంగములను అంతరింద్రియములను పరిశోధించే దేవుని ఎదుట కూడా మనము నిర్దోషులంగా ఖచ్చితంగా ఉంటాం. అందుకే దావీదు భక్తుడు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. దేవా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అవునుగాక. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్. 19వ కీర్తన ఆఖరు వచనం, 14వ వచనం, యెహోవా నా ఆశ్రయ దుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా నోటి మాటలు ఒక్కటే నీ దృష్టికి అంగీకారంగా ఉంటే సరిపోదు. నా క్రియలు ఒక్కటే నీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉంటే సరిపోదు. ఎందుకంటే నువ్వు హృదయాన్ని కూడా చూస్తున్నావు కదా, నువ్వు హృదయాంతరంగాల్ని కూడా గమనిస్తున్నావు కదా, నువ్వు రోజు నా హృదయాన్ని కూడా స్కాన్ చేస్తున్నావు కదా. అందుచేత నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారయోగ్యములు అగునుగాక. ఈ రాత్రికాల సమయంలో అడుగుదాం, ప్రవ్వా, నా హృదయము, నా అంతరంగము నీ ఎదుట యథార్థంగా ఉండినట్లు నీ కృప దయచేయమని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. చాలాసార్లు ఈ లోకంలో మంచి పనులు చేస్తున్నాం, నీతి కార్యాలు చేస్తున్నాం, ఇతరులకు సహాయం చేస్తున్నాం అని పైన మేము చేస్తున్న పనులను బట్టి సంతృప్తి పడిపోతూ ఉంటాం. కానీ మా ఉద్దేశాలు సరైనవిగా లేకపోతే మేము చేస్తున్న క్రియలు కూడా నీ దృష్టికి అంగీకారములు కాదని మీరు మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ప్రవ్వా. భక్తుడైన దావీదు చేసిన ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో మేము కూడా చేస్తున్నాము. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారయోగ్యముగా ఉండినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని స్తుతించి ఆరాధించుకుందామండి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని స్తుతించి ఆరాధించడానికి? మిమ్మల్ని నేను చూడలేకపోతున్నాను. అయితే సంసిద్ధతతో, ఒక ప్రిపరేషన్తో, ఒక రెడీనెస్తో మనం ఉండాలి. దేవుని స్తుతించి ఆరాధించడానికి ఎప్పుడు మనం ముందు ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సృజించుకుందే ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి, ఆయన టు సింగ్ హిస్ ప్రైజెస్. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం మధురం ఇదే, నిత్యం స్తోత్రం అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం,
గానము నా యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ గానము నా యేసుకే. నాతో నడువగా దయమే లేదుగా, దయాసే లేదుగా, యేసే తోడుగా. మాతో నడువగా భయమే లేదుగా. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ గానము నా యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ గానము నా యేసుకే. స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ గానము నా యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ గానము నా యేసుకే. హల్లెలూయా. నాకు జీవమయ్యున్న నా జీవమా, మన దేవుడు మన జీవానికి ఆధారము. మనం ప్రాణం కలిగి ఉన్నామంటే మనల్ని జీవింపచేస్తున్నాయని. ఈ పాటను హృదయపూర్వకంగా పాడదాం. నా జీవిత కాలం అంతా నీ నామాన్ని కీర్తిస్తానయ్యా, నా ఊపిరున్నంత వరకు నీ కొరకు బ్రతుకుతాను.
పాడేదన్ నా జీవిత కాలమంతా నీ ధ్యానమే చేసేదన్ నా ఊపిరి ఉన్నంత వరకు నాకు జీవమై ఉన్న నా జీవమా నాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమా నాకు బలమై ఉన్న నా బలమా నాకు సర్వమై ఉన్న నా సర్వమా పూజ్యుడవు ఉన్నత దేవుడవు యోగ్యుడవు పరిశుద్ధ రాజువు నా ఆరాధన నా ఆలాపన నా స్తుతి కీర్తన నీవే నా ఆలోచన నా ఆకర్షణ నా స్తోత్రార్పణ నీవే నాకు జీవమై ఉన్న నా జీవమా నాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమా నాకు బలమై ఉన్న నా బలమా నాకు సర్వమై ఉన్న నా సర్వమా నా నాయకుడవు, నా మంచి స్నేహితుడు, నా ఆధారము, నా అతిశయము, నా సమస్తము నీవేనయ్యా. థ్యాంక్ యూ జీసస్. నాయకుడా నా మంచి స్నేహితుడా రక్షకుడా నా ప్రాణనాథుడా నా ఆనందము నా ఆలంబన నా అతిశయము నీవే నా ఆదరణ నా ఆశ్రయము నా పోషకుడవు నీవే నాకు జీవమై ఉన్న నా జీవమా నాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమా నాకు బలమై ఉన్న నా బలమా నాకు సర్వమై ఉన్న నా సర్వమా నీ నామమే పాడేదన్ నా జీవిత కాలమంతా నీ ధ్యానమే చేసేదన్ నా ఊపిరి ఉన్నంత వరకు నాకు జీవమై ఉన్న
జీవము, మా ప్రాణము, మా సర్వము, మా బలము నీవే ప్రభువా. మా అతిశయాస్పదము నీవేనయ్యా. ఈ లోకంలో మేము జీవిస్తున్నామంటే, ఊపిరి తీసుకుంటున్నామంటే దానికి కారణం నీవే, కారణభూతుడవు నీవే. దేవానికి స్తోత్రాలు, నీ జీవముకై స్తోత్రాలు, నీ ప్రేమకై స్తోత్రాలు, నీ కృపకై స్తోత్రాలు, నీ దయకై స్తోత్రాలు, నీ వాత్సల్యమును బట్టి స్తోత్రాలు, నీ మంచితనాన్ని బట్టి స్తోత్రాలు, నీ ఉద్దేశాలను బట్టి వందనాలు. ప్రతి క్షణము మమ్మల్ని సంరక్షిస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని బలపరచుట కొరకు, నీలో స్థిరపరచుట కొరకు ప్రతి రాత్రి అయ్యా శక్తిగల ఈ ప్రార్థనల్లో మాతో మాట్లాడుతూ వస్తున్నావు ప్రభా, నీకు వందనాలు. మాట్లాడే దేవుడో కనుక స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ఎన్ని కుటుంబాలు, ఎంతమంది అయితే లైవ్లో కనెక్ట్ అయినారో ఒక్కొక్కరిని బలపరిచే, ఒక్కొక్కరిని దర్శించయ్యా, దర్శించు ప్రభా. నీ నామమున 2-3 ఎక్కడ కూడి ఉంటారు అక్కడ ఉంటానే వాగ్దానం చేశాం. ఒక స్థలంలో మేము లేము, కానీ వర్చువల్గా మేమందరము కలిగి ఏకాత్మతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా ప్రభా, బలమైన ఆత్మ వర్షము ఈ రాత్రి కాల సమయంలో మాపై కుమ్మరించండి. బలమైన నీ ఆత్మ అభిషేకమును విడుదల చేయండి. బలమైన నీ వాక్కుని రాత్రి కాల సమయంలో వెల్లడి చేయండి ప్రభా. మీ దాసుని సిలువ చెంత మరుగుపరిచి శ్రేష్టమైన అమూల్యమైన వాక్య సత్యాలు నీవే మాకు బోధించమని, మా బోధకుడవా నీవు ఉండమని ప్రార్థన చేస్తున్నాము. ఇంకా ఎంతోమంది అన్రీచ్డ్ పీపుల్ ఉన్నారయ్యా. సువార్త వినని అనేక మంది, సువార్త చేరుకొని అనేక మంది ఉన్నారు, సువార్తకు శత్రువులుగా అనేక మంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ సత్య సువార్త, ఈ జీవపు మాటలు చేరునట్లు సహాయం చేయండి. వింటున్న ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లుగా కృప దయచేయండి. కోవిడ్-19తో ఎంతమంది బాధపడుతూ ఈ రాత్రికాల సమయంలో లైవ్లో పాలు పొందుతున్నారు, ప్రత్యేకముగా వారిని దర్శించయ్యా. ప్రత్యేకమైన నీ స్పర్శ, నీకు తాకుదల వారికి దయచేయండి. నీ రక్తము దివ్య ఔషధము కనుక వారి దేహములో, వారి గుండెలో, వారి ఊపిరితిత్తుల్లో ప్రోక్షింపచేసి ముట్టండి అయ్యా, స్వస్థపరచండి, లేవనెత్తండి ప్రభా. నీ కొరకు సజీవ సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ దాసుని ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామమున ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.